గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం ఒక కొత్త రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేస్తున్నాం. సో అది కొంచెం లాంగే భీమవరం నుంచి. సో నాకు తెలిసి విజయవాడ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా ఈజీ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది లొకేటెడ్ ఇన్ విజయవాడ ఓన్లీ. సో విజయవాడకి కొంచెం ఒక 12 కిలోమీటర్స్ బిఫోరే ఉంది. రోజు అక్కడే ఫుడ్ ట్రై చేస్తున్నాం అని, ఎందుకంటే మేము ఓన్లీ ఫుడ్ కోసమే వెళ్తున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇప్పుడు దాకా తెలియదు కదరా నాకు, ఇది వీడియో తీసే న్యూట్రల్ లో పెట్టకుండా డౌన్ ఉందని అలాగ పెట్టదులే అనుకుని నాడు ఇంక లైట్ తీసుకున్నాడు. ఎందుకన్నయ్యా పెద్ద కార్లు కొనేసుకుని బాగానే చెప్తారు అలాగా. బాగా నేను నెక్సాన్ అనుకున్నాను, లోకల్లో తిరగడానికి నేను నెక్సాన్ అనుకున్నాను. నాకు అది నచ్చలేదు. నాకు టాటాకు మించి ఏమి కనిపించట్లేదు ఈ మధ్య. అంటే ఇంకా మీరు కాంపాక్ట్ అలాగా ఫస్ట్ టైం అన్ని ఉంటే అలా అని బాగా హై అంటే సో గైస్ మనకి ఇది ఇడుపుగల్లులో ఉంది. ఇడుపుగల్లు ఎక్కడ ఉంది అంటే విజయవాడ దగ్గరలో ఉంటుంది. 13 కిలోమీటర్స్ ఇంకా బిఫోరే ఉంటుంది. సో మనం కంప్లీట్ గా విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పాను మీకు, విజయవాడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా దగ్గర. అండ్ అటు ఎవరన్నా వెళ్ళాలి అనుకున్నా రావాలి అనుకున్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట రెస్టారెంట్, ఎందుకంటే ఇది హైవే పక్కనే ఉంది. సో అందుకని చెప్పి మేము లాస్ట్ 2 times నుంచి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. వెళ్ళి వస్తున్నప్పుడల్లా చూస్తున్నాం దీన్ని. మీకు రైట్ సైడ్ లో ఉంటుంది ఇది, మనం వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. రెస్టారెంట్ అనేది లాస్ట్ టైం నాకు ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది గైస్. నాకు అంబియన్స్ అనేది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే థీమ్ అంతా కొంచెం చాలా యునిక్ గా ఉంది అనమాట. సో అందుకని చెప్పి ఈ రోజు వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం. మేము భీమవరంలో ఆల్మోస్ట్ 7 కి స్టార్ట్ అయ్యాము. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 9 అలా అయిపోయింది టైం. మేము రీచ్ అయ్యేసరికి మేము 9 ఆ టైంకి వెళ్ళామన్నమాట. వెళ్ళగానే అక్కడ కనీసం ఒకే ఒక కార్ తప్ప నెక్స్ట్ కార్ మాదే అన్నమాట. మా అన్నయ్య వాళ్ళందరూ అసలు ఫుడ్ బాగుంటుందా ఇక్కడ, ఏంటి ఒక్క కార్ కూడా లేదు, ఒకే ఒక కార్ ఉంది, సెకండ్ కార్ మంది, అసలు ఫుడ్ బాగోకపోతే ఇంకో రెస్టారెంట్ ఎత్తుకోవాలా ఇప్పుడు అనే థాట్ లో ఉన్నాం గైస్ మేము. లేదు బాగుంటుంది, నేను చూసాను, అసలు అంబియన్స్ అంతా చాలా బాగుంది అని చెప్పి నేనే తీసుకెళ్లాను గైస్. సో గైస్ ఈ రోజు మనం వెళ్దాం అనుకున్న ప్లేస్ ఇదే, పెప్పర్ స్క్వేర్ అన్నమాట. మీలో చాలా మందికి ప్లేస్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్లేస్ మాక్సిమం ఒక 7 months అలా అయిపోయింది అనుకుంటా ఓపెన్ చేసి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది, ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. పెప్పర్ స్క్వేర్ రెస్టారెంట్ అనేది ఫ్లోటింగ్ రెస్టారెంట్ గైస్, అండ్ స్క్రీన్ కూడా ఉంటుంది. మ్యాచువల్ టైంలో అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్. అంబియన్స్ అయితే ఇలా ఉంది. ఇది పూల్ మధ్యలో కూర్చుని కూడా మనం తినొచ్చు. మంది సెటప్ వేసి మనకి వాళ్ళు సర్వ్ చేస్తారు, కానీ నియా ఉంది కాబట్టి మేము పూల్ అనేది అవాయిడ్ చేసి టేబుల్ పైన సర్వ్ చేయించుకున్నాము. మీలో ఎవరు వెళ్ళినా సరే పూల్ మధ్యలోనే ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టర్స్ జాతకం చూస్తాం. యా లొకేషన్ బాగుందా? లేదు ఎవరో మొన్న వెళ్ళి ఇన్స్టా స్టోరీ పెట్టారు. సో నేను కన్ఫర్మ్ చేసుకున్నా, లొకేషన్ అయితే బాగుంది, ఫుడ్ ఎలా ఉంది అడగలేదు నేను. అలా పిచ్చి రివ్యూలు అడగను, నేనే ఇవ్వాలి, అందుకని ఓకే అనుకున్నాను. హైవే కదా, సాటర్డే సండే ఉండొచ్చు, మేబీ రష్ అంత లేదు. ఎనీవేస్ పీస్ఫుల్ గా ఉంది కదా, అటు ఫుడ్ బాగుంటే చాలు. స్టార్టర్స్ వచ్చాక దాని జాతకం చూసి అప్పుడు బ్రెడ్సా లేకపోతే రైసా చూడాలి. చిన్న పరువు అంతా తీస్తున్నారు, నేను తింటాను ఇంకా లైక్ దిస్. ఆ సినిమా ఎలా ఉందండి ఇంతగా?
బాగుంది కదా. మిరాయేనా అన్నయ్య? ఎలా ఉంది మిరాయి, చూసావా? మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా నాన్ వెజ్ తప్ప వేరేది ఆర్డర్ చేయం. అలాంటిది ఈ రోజు వెజ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం గైస్. అందుకని చెప్పి మేము ఏం చేసామంటే ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం. ఈ సూప్ టేస్ట్ అయితే టాప్ నాచ్. హాట్ అండ్ సోర్ చికెన్ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. తర్వాత మేము ఆర్డర్ చేసుకుంది కాజు పెప్పర్ స్క్వేర్ చికెన్ అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్. మొత్తం నాకు వేస్తాడు 6 ముక్కలు మిగిలినాయి తెలుసా. నెక్స్ట్ ఇది వెజ్ గైస్, మలై మష్రూమ్ అన్నమాట. ఇది సోసోగా ఉంది గైస్. మష్రూమ్ తింటావా? మష్రూమ్ ఇంకోటి ఎందుకు స్కాన్ చేసి ఇద్దరు చెప్పారా చెప్పలేదా? చెప్పలేదు కదా. ఇంకో స్టార్టర్లు ఇద్దరు చెప్పలే. అది వద్దన్నాడు, ఆడే వద్దన్నాడు. ఆహా ఆడే వద్దన్నాడు. మటన్ చూడలేదు నేను, చికెన్ చూసి అడిగాను ఎలా ఉంటుంది టేస్ట్ అంటే వద్దు మేడం అంతేమీ ఉండదు అన్నాడు. మన భీమవరం వైపు 2 రోజులు 3 రోజులు పనిచేసి ఉంటాడు. వద్దని ఆడే చెప్పారు. జెన్యూన్ రివ్యూ. అవును తెలుసు, అది దేక్ వదిలేను నేను. ఇప్పుడు ఏం లేదన్నయ్య, ఇది వరకు అమ్ము తీసుకెళ్ళింది నన్ను. అసలు బాగుంది, కొన్ని స్టార్టర్స్ ఉండి బాగుండి. భయ్యా ఏం చికెన్? పునాన్ చికెన్ టేస్ట్ తందూరి ఐటమ్ ఒకటి చెప్పనా? వద్దా? और काजू बहुत अच्छा है. थ्रेड चिकन आपको नूडल्स के साथ आएगा. ओके, नूडल्स तो వస్తుందంట. चिकन मार्शल लीजिए, साउथ इंडियन स्टाइल मिलेगा. ओके, ड्राई आएगा पूरा ड्राई नहीं आएगा. अच्छा अपना फुल ड्राई नहीं आएगा, थोड़ा सा सॉस रहेगा. ओके. हाँ నెక్స్ట్ మేము ఆర్డర్ చేసుకున్నది క్రంచీ చికెన్ గైస్. నేను అది వీడియో తీయడం మర్చిపోయాను సోదిలో పడి. సో అందుకని నేమ్స్ యూజ్ అవుతాయని నేమ్స్ చెప్తున్నాను. అక్క స్పైసీగానే చెప్తున్నాను, ఇది బాగుంది. మీడియం అంటే అసలు ఉండదు నాకు తెలిసి స్పైసీ. నాకు ఇష్టం ఉండదు అసలు పన్నీరు. లైట్ గా ఏదో ఎప్పుడన్నా తింటే ఒక పీస్ అంతేగాని పన్నీర్ కర్రీ ఇష్టం ఉండదు. లేకపోతే పన్నీర్ బిర్యానీ చేస్తారు ఒక్కొక్కరు, అది వరస్ట్. ఓకే, చిన్న కట్ చేస్తారు ఒక్కొక్కరు, ఎంత వేస్తారు బయట. ఇది కొంచెం లైట్ పెట్టచ్చు ముఖం మీద, యూట్యూబర్స్ కోసం అంటున్నాను. మరీ చీకటిగా ఉంది. 2 లైట్లు ఉన్నాయి, నా 2 చేతులతో నేను ఆపుతున్నాను. అదేంటది? ఓమియా? ఎవరిదే? ఓహో ఆడ ఎవరో పుష్పాలో ఉన్నాడా? కాదు, ఈడు దేంట్లోనే ఉన్నాడు. మొన్న ఒక సినిమా వచ్చింది, ఏంటది? ఎవరు? ఇమ్రాన్ హష్మి లవర్ బాయ్ కదా, ఆషిక్ బానాయా ఆడే కదా. దీంట్లో మరి వెళ్ళను. చూడలేదా? నెక్స్ట్ స్ప్రింగ్ రోల్ చెప్పుకున్నాం గైస్, ఇది కూడా సోసోగానే ఉంది. బాగానే చేశాడమ్మా నిజంగా. అలా తెలుసుకున్నాడండి అసలు. మామూలుగా చెప్పాలంటే బాగానే ఉన్నాడండి. కానీ ఇమ్రాన్ హష్మి ఇది వరకు మూవీలో అవి వేరు, బాగుంది. దేవుని సినిమాలు ఉంటాయి అడి 2 3 అవి బాగుంటాయి. దెయ్యాల సినిమాలు గార్లిక్ నాన్ చేంజ్డ్. ఓకే, నువ్వేంటి బిర్యానీయా? నేను అలాగే ఉన్నాను, అందుకే నాన్ అయితే నేను తినలేను. దట్ స్వీట్నెస్ నో, ఇంత స్పైసీ తిన్నాక. విత్ గార్లిక్ అంటే నో, ఫుల్ ఆఫ్ ఆనియన్ వెల్లుల్లిపాయలు.
ఫుల్ ఆఫ్ గార్లిక్ ఇలా ఉంచాను అనుకో కేజీ పడతాను. కర్రీ మీ ఇష్టం, మీరు ఏం తిన్నా నేను ఒక చిన్న పీస్ టేస్ట్ చేస్తాను. బెటర్ అది, ఫుల్ అంటే నేను తినలేను. వెజ్ చెప్పేద్దాం సార్. ఓకే వెజ్ చెప్పుకోండి. వెజ్ కర్రీ సాఫ్ట్ డ్రింక్స్ है सब थम्स अप स्प्राइट थम्स अप ఓకే నో ప్రాబ్లం. 1 థమ్స్ అప్ అయిపోయింది. దో థమ్స్ అప్. ఏ హిందీ వచ్చిందిరే మీకు? దో థమ్స్ అప్ అంట విష్ణుని. మెయిన్ కోర్స్ అంటే గార్లిక్ నానా అందరికి? గార్లిక్ నాన్ దో తీన్ అది తింటానంది. నేను అసలు జస్ట్ ఒక పీస్ టేస్ట్ చేస్తాను అంతే, అంతకు మించి నాకు వద్దు. ఎందుకంటే అది గార్లిక్, అది గార్లిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇలా ఉంచితే మొత్తం గార్లిక్ పడదు. 1 ప్లేట్ 2 పీసెస్ ఆతేనా? 2 ప్లేట్ చెప్పనా? నువ్వు తినవా? మీరిద్దరు ఒక్కొక్కటి అన్న 2. నియా మహా అయితే హాఫ్ పీస్ తింటది అంతే. నీకా నార్మల్ ఒక పంచర్ గార్లిక్ నాన్ చెప్తాను వీళ్ళిద్దరికి, నీకు నార్మల్ నాన్ చెప్తాను. బిర్యానీ చెప్పుకుందామా? లేకపోతే ఇది అవ్వదు, అందుకే అంటున్నాను. గార్లిక్ నాన్ చెప్పేస్తున్నాను 2 ప్లేట్ గార్లిక్ నాన్ 4 చెప్తున్నా. అదే 2 పీసెస్ కాబట్టి 2 ప్లేట్. కాజు టమాటో కర్రీ. నీకేంటి? నాన్ నార్మల్ నాన్ చెప్తాను, అది తింటది, దాన్ని తింటుంది. సరే నార్మల్ నాన్ 1 ప్లేట్. కర్రీ అది ఉంచండి. ఓకే వద్దు, వేయకపోతే బెస్ట్. ओके 2 प्लेट नहीं नॉन वेज नहीं चाहिए. కూలింగ్ లేదు కాదు, ఇప్పుడు ఓన్ కోక్ ఓన్ థమ్స్ అప్ చేస్తున్నారు. అది పక్కన పడేసి ఎప్పుడో ఇందాకే పెట్టుంటాడు కస్టమర్స్, మన కార్ ఆగగానే పెట్టుంటాడు లోపల. ఓకే కస్టమర్స్ వచ్చారు. కాదు ఇంతకీ సలార్ 2 సలారేనా? సలార్ 2 ఎప్పుడు? నాకు పిల్లలు పుడతారేమో, ఐ థింక్ సో. ఇంకేమున్నాయి పార్ట్ 2లు? దాంట్లో కాదు ఓన్ ప్రిపరేషన్. గైస్ ఇక్కడ వెజ్ అస్సలు ట్రై చేయొద్దు, నాకైతే నచ్చలేదు. మేము ట్రై చేసినవి, మేము మష్రూమ్ ఇంకా స్ప్రింగ్ రోల్ చెప్పాము, అదంతా మాకేం అనిపించలేదు, సోగా అనిపించింది అంతే. మేము ఎప్పుడు వెజ్ చెప్పము, ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసాము. అది కూడా మా బ్యాచ్లో ఎవరైతే నాన్ వెజ్ తిన్నారని చెప్పి ఒక పర్సన్ గురించి చెప్పుకున్నాము. సో మాకు సోసో అనిపించింది. తర్వాత కాజు టమాటో కర్రీ ఇంకా గార్లిక్ నాన్ బటర్ నాన్ చెప్పుకున్నాము. బటర్ నాన్ గార్లిక్ నాన్ అయితే చాలా బాగున్నాయి, కర్రీ కూడా చాలా బాగుంది. ఓన్లీ స్టార్టర్సే బాగాలేదు. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మాకు స్టార్టర్స్. ఆ 3 స్టార్టర్స్ కూడా అదిరిపోయినాయి గైస్, అసలు 2 టాప్. అసలు మీరు నాన్ వెజ్ కోసం మళ్ళీ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. నాకైతే నాన్ వెజ్ చాలా నచ్చింది ఇక్కడ. నువ్వు చూడు, నువ్వు అన్నట్టు గార్లిక్ అంత ఏం లేదు. అన్నయ్య స్పైస్ రాయల్ స్పైసా దాంట్లో పెడతాడు, ఇలా ఉంచావనుకో మొత్తం గార్లిక్ వద్దు బయటికి. ట్రై చేయండి ఒకసారి టేస్ట్. ఇదర్ ఇది బాగుంటుంది. బాగుంది అన్నయ్య. లెమన్ సరిపోయింది, సాల్ట్ లేదు. ఇంకేమైనా తింటారా? ఐస్ క్రీమ్ ఎనీబడి? అయ్యో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లేవంట. సో అది గైస్ ఈ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా చెప్పాలంటే వెజ్ అసలు నాకు నచ్చలేదు, నాన్ వెజ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ట్రై చేయొచ్చు పక్కా నాన్ వెజ్ కోసం అయినా. సో వెజ్ కోసం అయితే ట్రై చేయక్కర్లేదు, వెజ్
వెజ్ అన్ని బాలేదని నేను చెప్పను గైస్. ఎందుకంటే మేము ట్రై చేసినవి 2 అంత నాకు నచ్చలేదు అయ్యి. మిగతావి బావుండొచ్చు. ఫుడ్ నచ్చిందా అందరికి? చెప్పండి. ఓకే, నాన్ వెజ్ బాగుందా? ఓకే, నీకు నచ్చిందా నీ ఫుడ్? ఏం బాగుంది? కాజు చికెన్ బాగుందా? ఓకే. సో గైస్ మేమిప్పుడు భీమవరం స్టార్ట్ అయ్యామన్నమాట బ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ 11 అయింది టైం మాకు. మేము వెళ్ళేసరికి ఏ 1 అవుతది అనుకుంటా నాకు తెలిసి. ఇంక స్టార్ట్ అయిపోయాము. అక్కడ ప్రో ప్లస్ చెప్తున్నారు అక్కడ పక్కన. ప్రో ప్లస్ చెప్తుంది. అది చెప్తుంది స్లో మీద వెళ్ళు. అది నీ కూడా తెలుసు, నీకు తెలియట్లేదు. చూసుకుని వెళ్ళాలా? అదో ఆఫీస్ లో నీకు ఏమో డ్రైవింగ్ నేర్పుతుంది అలా వెనకాల కారు కాకపోయింది. వెనక్కి వేసి పెట్టచ్చు కదా, అసలు రావడం బాగా నడుపుతున్నాను. పగలైతే ఇంకా బాగా నడుపుతాను, ఎందుకంటే అవి అక్కడ కనిపించట్లేదు. గుడ్, తీసుకెళ్ళి ఎల్కేజీలో పడి. మరి బ్రేక్ ఎవరు వేస్తారమ్మా? నేనే వేస్తాను. ఎలా వేస్తాను చూపించిన ఫస్ట్లో ఎదురుంటావు. ఎలా వేస్తావా? అక్కడ ఉండదు బ్రేక్. వైజాగ్ వెళ్తావా? కాళ్ళ దగ్గర కింద కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే పర్లేదు. ఫాస్ట్కి వెళ్ళి అలా వెళ్ళాం కానీ ఓకే, జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళావా లేదా? కార్ ఎక్కడ గీతలు పెట్టకుండా సైడ్ లేదాను వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా. అడుగు డైలాగ్ చెప్పాలి. నువ్వు నాకెదురు వచ్చినా నీకే రిస్క్. నువ్వు నాకెదురు వచ్చినా నీకే రిస్క్. నీకు నేనే వచ్చినా నీకే రిస్క్. ఇది నడుపుతా ఉంటే అనకాల చూడు ఎంత లగ్జరీగా ఉందో నాకు. అదే నేను అందుకే తీసాను వీడియో తీద్దామని. ఒక రేంజ్ లో కూర్చున్నారు నా డ్రైవింగ్. అంటే పెంచుకొని కుక్కర్లు నువ్వు కార్ డ్రైవ్ చేస్తే చూసారా, అది సుష్మా డ్రైవింగ్ అంటే నా లగ్జరీ ఫీలింగ్ అలా ఉండాలి ఒక రేంజ్ లో. అప్పట్లో రేసుకు వెళ్ళేది, ఇప్పుడు అంటే ఇలా అయిపోయింది. అదే కర్మ, అప్పట్లో వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయాను. ఏం చేస్తాను? అది పొరం మీద కొట్టాలి రీల్స్ లో, అది ఎవరి కొడుతుంది పటామని. ఆంటీ కొడతా చూసావు అంకుల్ని, అయ్యో బాబాయ్ అది టూ టాప్ హైలైట్. మామూలుగా కొట్టదు, ఇలా 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 కొట్టేస్తుంది డైరెక్ట్. అమ్మో మామూలుగా కొట్టదు బాబాయ్, చాలా దారుణం. అది కాబట్టి ఇటా ఇటా స్ట్రైటేనా? స్ట్రైట్. ఓకే. ఎందుకంటే ఈ రోడ్లు నన్ను డైలీ విజయవాడ తీసుకెళ్ళిన ఈ రోడ్ నాకు కన్ఫ్యూజన్. తీసుకెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ అండి అక్కడ, అది ఇంకా అర్థం అవ్వదు. సో గైస్ మేము సేఫ్గా భీమవరం రీచ్ అయిపోయామన్నమాట. 1 అలా అయింది మేము భీమవరం వెళ్ళేసరికి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.